సచివాలయ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు మున్సిపల్ కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగుల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓఎంసీ వార్డ్ సెక్రటరీ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు డోర్ టు డోర్ సర్వీసెస్ మరియు సర్వేలు పూర్తిగా రద్దు చేయాలని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు 21 విభాగాలలో ఉన్న ఉద్యోగులందరికీ జిల్లా డిఎస్సి ద్వారా మెరిట్ లిస్టు తయారు చేసి అవకాశం ఉన్నవారికి ప్రమోషన్స్ కల్పించాలని, సచివాలయ ఉద్యోగుల్లో టెక్నికల్, ప్రొఫెషనల్ ఉద్యోగులకు గ్రేడ్ 1, 2, 3 అనే విధానాన్ని రద్దు చేయాలని, అందరినీ డైరెక్ట్ డిజిగ్నేషన్తో గుర్తించాలని, బిఎల్ఓ డ్యూటీ అనేది సచివాలయ ఉద్యోగులందరికీ పూర్తిగా తొలగించి గతంలో ఉన్న మాదిరి ఎవరైతే ఉన్నారో వారికి అప్పగించాలని, 27 రాష్ట్రాలలో ఎలాగైతే చేస్తున్నారో ఏపీలో కూడా పాత విధానాన్ని కొనసాగించాలని, ప్రస్తుతం ఇస్తున్న రికార్డ్ అసిస్టెంట్ స్కేల్ పూర్తిగా తొలగించి కనీస బేసిక్ అనేది జూనియర్ అసిస్టెంట్ స్కేల్ అమలు చేయాలని, దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సచివాలయాల వద్ద కొనసాగించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 2 నాటికి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, అదనప్పుడు డ్యూటీ ఇన్ఛార్జిగా చేసినప్పుడు వాళ్లకు ప్రత్యేక శాలరీ మంజూరు చేయాలని, రావాల్సిన సరెండర్ లీవ్స్ వెంటనే క్యాష్ చేసుకునే విధంగా అప్డేట్ చేయాలని, గతంలో ప్రొఫెషనల్ లేట్ అయినందుకు 8 నెలల ఆరియర్స్ వెంటనే మంజూరు చేయాలని, సచివాలయ ఉద్యోగులకు వారి యొక్క మాతృశాఖ గుర్తించి వారి అండర్లో నడిచే విధంగా చూడాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. నమస్తే అండి, నా పేరు శ్రీ మహావిష్ణు. మన ఒంగోలు ఓఎంసీ వార్డ్ సెక్రటేరియట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ని. నేను నూతనంగా ఎన్నికయ్యాను. మా ప్యానెల్ తరఫున ఒక 9 మంది సభ్యులు ఉన్నాము. మేమందరం సంయుక్తంగా ఒక కార్యాచరణ రాష్ట్రంలో ఉన్న జేఏసీల పిలుపు మేరకు ముఖ్యంగా ప్రస్తుతం మేము ఎదుర్కొంటున్న సమస్యల గురించి మన కమిషనర్ గారికి అలాగే మన కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ముందుగా మన కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ముఖ్యంగా మా ప్రధాన సమస్యలు అయినటువంటి వాలంటీర్ విధుల నుంచి మమ్మల్ని విముక్తి కలిగించాలి. ఎందుకంటే చాలా ఫస్ట్ మన పెన్షన్ నుంచి మొదలుపెట్టి తర్వాత ఇంటింటి సర్వేలు కానీ కంప్లీట్గా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఈ భారం అంతా సచివాలయ ఉద్యోగులు భరిస్తున్నారు. దీని నుంచి మమ్మల్ని విముక్తి కలిగించాలని జేఏసీ తరఫున మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ముఖ్యంగా దీనికి వచ్చాం. తర్వాత రెండోది ప్రమోషనల్ ఛానల్ ఇంతవరకు జనరేట్ చేయలేదు. చాలా మంది 1,20,000 మంది ఎంప్లాయీస్ ప్రమోషన్ ఛానల్ లేక చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అలాగే నోషనల్ ఇంక్రిమెంట్స్ గురించి ఇంకా రిమైనింగ్ పని భారం చాలా ఉంది. ఇలాంటి సమస్యలన్నిటి గురించి మాకు ఒక సొల్యూషన్ రావాలని రాష్ట్ర వ్యాప్తంగా రెండు జేఏసీలు అంటే కామన్ జేఏసీగా ఫామ్ అయ్యి మాకు ఒక కార్యాచరణ అంటూ చెప్పారు. దాని ప్రకారం మనం ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి మన కమిషనర్ గారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు మన కలెక్టర్ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాము. తర్వాత మా జనరల్ సెక్రటరీ రేవంతుల్లా గారు మాట్లాడతారు.